ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి, ప్రభు సత్య సువార్త వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. దేవుని పిల్లలారా, ఈ నా మాటలు వినుచున్న నా ప్రియ సహోదర సహోదరిలారా, మన దేవుడు మంచి దేవుడండి. మన దేవుడు మన ప్రతి అవసరతను కూడా తీర్చేటువంటి ఒక దేవుడు. నా విషయంలో నేను చెప్తాను ఖచ్చితంగా. నిజానికి నేనేం ధనికుడను కాను, నేను గొప్పవాడిని కాను. దేవుని మహాకృపచేత ఇజ్రాయెల్ దేశానికి దాదాపు 43 సార్లు నేను వెళ్ళి వచ్చినటువంటి ఒక విషయం. దేవుని యొక్క కృపది, దేవుని యొక్క భాగ్యం అని అనాలి. ఎందుకంటే నేనేం డబ్బులు ఖర్చు పెట్టుకోలేము. మొట్టమొదటి పర్యాయం మాత్రమే నేను అప్పుడు రోజుల్లో 1995లో నేను వెళ్ళినప్పుడు 35,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళొచ్చాను ఇజ్రాయెల్ దేశానికి. ఆ తదుపరి నేను వెళ్ళినవన్నీ కూడా ఫ్రీగానే వెళ్ళొచ్చాను. ఐదర్ టీవీ ఛానల్ ద్వారానో, లేక ఏసు పిలుచున్నాడు పరిచర్ల వారి ద్వారానో. ఇప్పుడు ఎక్కువ నేను అన్ని ఎక్కువ శాతం అంతా ఆల్మోస్ట్ ఆరాధన టీవీ ఛానల్ ద్వారా నేను వెళ్ళొస్తున్నటువంటి ఒక అవకాశం దేవుడు నాకు అనుగ్రహించింది. అలాగనే ఈ మే నెలలో యూరోప్ కంట్రీస్కి వెళ్ళడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చినాడు. యాక్చువల్లీ నా చెల్లి కుమార్తె మమ్మల్ని ప్రోత్సహించినప్పుడు పిల్లలు మనం ఏదన్నా కొంచెం స్పాన్సర్ చేద్దాము అని చెప్పేసి మా పిల్లలతోటి వాళ్ళందరూ పిల్లలు కలిసి వాళ్ళు ప్రోత్సహించుకొని మా చెల్లి, నేను, యాక్చువల్లీ మా తమ్ముడిని కూడా రమ్మన్నారు కానీ ఆయన యొక్క సేవా కార్యక్రమాలు ఉన్నందుచేత నా తమ్ముడు నాతో పాటు రాలేకపోయారు. కానీ బట్ మేము రావాలి వెళ్ళాలి అని చెప్పేసి ప్రోత్సహించారు. పాపం వాళ్ళు పిల్లలు వాళ్ళు చేయగలిగింది ఏదో చిన్నది తృణప్రాయం వాళ్ళు చేసి ఉన్నారు. నేను ఏ నెల కానేలా నేను టీవీ ఛానళ్ళకి డబ్బులు కట్టడమే దేవుడు తన కృపచేత నాకు ఇస్తున్నటువంటిది. నేను ఎప్పుడూ చేయి ఎవరిని అడగలేదు, ఎవరి దగ్గర నేను యాచించలేదు. అలాగని చెప్పేసి నా టీవీ ప్రోగ్రామ్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి అని చెప్పేసి ఏ ఒక్కరిని కూడా నేను అడగలేదు. ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి నా అకౌంట్ నెంబర్ కానీ, లేకపోతే IFSC కోడ్ నెంబర్ కానీ, లేకపోతే నా బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇలాంటివి అనేటువంటిది నేను ఏమాత్రం కూడా ఎవరికి ఎప్పుడు కూడా ఇవ్వలేదు. కానీ ప్రతి నెల దేవుడు ఎట్లా చేస్తున్నాడో తెలియదు కానండి, చాలా ఖర్చు నేను పెట్టడానికి దాదాపు 80,000 రూపాయల పైన నేను నెలకి నేను ఖర్చు పెడుతూ ఉండడానికి దేవుడు ఎలా కృప చూపిస్తున్నాడో నాకు తెలియదు. ఇది కాక మళ్ళీ నేను తీసుకున్న కారు, దానికి సంబంధించిన ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ అనేటువంటిది అది కట్టడానికి ఒక 20,000 రూపాయలు. ఎట్లా నాకు అర్థం కాదు నిజానికి. ఐ నో వాట్ ఐ యామ్. అఫ్కోర్స్ ప్రజలు నన్ను చూసినప్పుడు వాళ్ళు అనుకునేటువంటిది అది నాకు ఒకవేళ దీవెనగా ఉంటుందేమో కానండి. ఎందుచేతనంటే సువార్తరాజు గారికి ఏం లోటు, సువార్తరాజు గారికి ఏం తక్కువ, వాళ్ళకి తర్జుమాలు చేశాడు, వీళ్ళకి తర్జుమాలు చేశాడు, అబ్బో బాగా అపర భగీరథుడే అంగానో ఈయనకి బోల్డంత డబ్బు ఉంది, కోటీశ్వరుడు అని చెప్పేసి ఇలాగ అనుకుంటారేమో. మంచిది, అలా మాట్లాడేవాళ్ళ మాట చల్లకుండా ఈరోజున. అందుకనే దేవుడు నన్ను ఏ దినమున కావాల్సిన ఆహారం ఆ దినానికి దేవుడు ఇస్తూనే ఉన్నాడు తప్ప చేచాపి అడుక్కునే పరిస్థితి మాత్రం దేవుడు నాకు ఇవ్వలేదు. దేవుడు నా ప్రతి అవసరత ఆయన తీరుస్తూనే ఉన్నాడు. కానీ నేను ఎరుగుదును వాడేమనేటువంటిది నా బ్యాంక్ అకౌంట్లో నాకు ఏమాత్రం కూడా నిల్వ అనేటువంటిది లేనే లేదు. చివరికి నేను మే నెలలో నేను యూరోప్ వెళ్ళడానికి అనేటువంటి రీతిగా దానికి బ్యాంక్ అకౌంట్స్ అని అడిగితే తీసుకెళ్ళి ఇచ్చా, ఇదేరా బాబు నా దగ్గర ఉన్నది, అంతకుమించి ఇంకేం కాదని చెప్పేసి బ్యాంకులో అప్పటికి ఉన్నటువంటిది 20,000 రూపాయలు ఉండింది అంతే, నా మ్యాక్సిమం అందులో ఉండినటువంటిది. సో ఆ 20,000 రూపాయలతో కూడినటువంటి ఒక అకౌంట్దే దాన్ని తీసుకొని వెళ్ళి నేను అక్కడ పెట్టా, సబ్మిట్ చేసాను. వస్తే వస్తుంది లేదు నాకేంటని చెప్పేసి అన్నట్టుగా నేను అనుకుని ఉన్నా. అయితే దేవుని యొక్క కృప యూరోప్ కంట్రీస్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక వీసా అనేటువంటిది రావటం జరిగింది. నాకు మా చెల్లికి చాలా హర్డిల్స్ ఎదురైనాయిలేండి. నిజానికి అసలు లాస్ట్ మూమెంట్ వరకు నేను అనుకోలే, ఎదురు చూడలే, ఎన్ని ఆటంకాలు అన్నట్టుగా నేను ఎదుర్కొంటూ వచ్చిన. కానీ దేవుని యొక్క మహాకృప చేత వీసా వచ్చింది. ఇప్పుడు మరి డబ్బులు చెల్లి కూతురు కట్టినటువంటిది పాపం కొంత మటుకు చిన్న బిడ్డ అయ్యుండి తనేదో చేసుకుంది. మా పిల్లలందరూ కలిసి ఈవెన్ మా కోడండ్రు అయినటువంటి వాళ్ళు, తర్వాత మా ఇంట్లో ఉండేటువంటి ఒక సామాన్యురాలు పాపం, ఒక సామాన్యులు తనకి ఏదో వృద్ధాప్య పెన్షన్ వస్తున్నటువంటి ఆమె చివరగా ఆమె కూడా ముందుకొచ్చి నేను కొంత వేసుకుంటాను డాడీ అని చెప్పేసి అనుకొని ఇలా ఇచ్చి వాళ్ళు చేయగా ఇంకా దాదాపు 1,00,000 రూపాయల వరకు నేను ఖర్చు పెట్టుకోవాల్సింది ఉంది.
ఒక 50-60 వేలు నేను ఇంకా బిల్లు కట్టవలసినటువంటిది, అది కాకుండా నా చేతిలో ఏదైనా అమౌంట్ ఉండడానికి కొంత అమౌంట్ అనేటువంటిది ఉండవలసినటువంటి పరిస్థితి. లాస్ట్ మూమెంట్ వరకునండి ఎంత నలిగిపోతూ వచ్చినానో, ఇది అవసరమా, నేను వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉన్న యూరోపియన్ కంట్రీస్లో దాదాపు 7-8 దేశాలు అనుకుంటూ వెళ్ళడానికి. తర్వాత నేను నా చెల్లి మేమిద్దరం కూడా, చెల్లి యొక్క కూతురు హ్యాంబర్గ్ అనేటువంటి ప్రదేశం ఉంటుంది కనుక అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండడానికి అయినటువంటి ఒక విషయముగా ఆలోచన కలిగి ఉండి మేము ప్రేయర్ చేయడానికి, ఆ కుమార్తెను అక్కడ దీవించడానికి అనేటువంటి రీతిగా దేవుని కొరకు మేము వాడబడ్డానికి, సో ఇటు అటు కూడా కలుపుకొని స్వామి కార్యం స్వకార్యం అనేటువంటి రీతిగా ఏదో టూరిజంగాను అట్ ది సేమ్ టైం దేవుని యొక్క పనిలో కూడా వాడబడ్డానికి అనేటువంటి రీతిగా మేము వెళ్ళడానికి ఇది దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక కృపా భాగ్యం. అయితే ఎట్లా జరిగిందో నాకు తెలియదండి. ఈరోజు నేను చెప్తా, ఒక్కళ్ళని నేను చేయి చాప, ఈవెన్ దేవుడు నాకు అప్పగించిన సంఘ బిడ్డల దగ్గర కూడా నేను చేయి చాపలే. నా సంఘస్థులైనటువంటి వారికి కూడా, వారి దగ్గర కూడా నేను చేయి చాపి, అయ్యా నేను వెళుతున్నాను కనుక నాకేమన్నా సాయం చేయండి సంఘస్థులారా, మీ కొరకు ఇంత వాక్యం చెప్తున్నాను కదా, ఇంతగా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను కనుక తండ్రిగా నేను వెళుతున్నప్పుడు ఇది మీ బాధ్యత అబ్బాయి కనుక మీరు ఏదైనా చేయండి అని వాళ్ళ దగ్గర కూడా అసలు ఏమాత్రం చేయి చాపలే. నా దేవుడు నా ప్రతి అవసరతను తీర్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీకు కూడా నేను ధైర్యంగా చెప్తున్నాను, వినండి. చాలామంది మనకున్న ఇబ్బందులను బట్టి, మనకున్న ఇక్కట్లను బట్టి, మనకు ఎదురైనటువంటి ఒక లోటుపాట్లను బట్టి బహుశా ఈ రోజుని మీరు చాలా ఇబ్బందులు ఉండి మీరు కన్నీరు పెడుతున్నారు. నేను ఈరోజు వస్తానంటే ఒక సిస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, అయ్యా నా భర్తకి అక్కమ్మ పడాలి, కువైట్లో ఉంటున్నటువంటి ఒక భర్తకి అక్కమ్మ అనేటువంటిది పడాలి, అనగా పర్మిట్ అనేటువంటిది రావాలి, కానీ ఆయనకి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినందుచేత కంప్యూటర్లో అది ఏదో ఫీడ్ అయినందుచేత అక్కమ్మ లేదు అనేటువంటి రీతిగా వారు తెలియజెప్పినారు, నీకు అక్కమ్మ పడదు అనేటువంటి రీతిగా తెలియజెప్పినారు. ఇప్పుడు ఆయన కనుక తిరిగి వచ్చేస్తే మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి, చాలా కష్టాల్లో ఉన్నామండి, చాలా కన్నీటితో ఉండి ఉన్నామండి, చాలా వేదనతో ఉండి ఉన్నామండి, ఆయన వచ్చేస్తే మాకున్న అప్పులు ఎలా తీరుతాయో మాకే తెలియదండి అని నలిగిపోతున్నాను. నేను అప్పటికే చెప్తూ వచ్చి, అమ్మ ఏడుస్తాం ఎందుకు, దేవుని స్తుతించుకో, దేవుని ప్రార్థించుకున్నప్పుడు దేవుని స్తుతించు, దేవా నువ్వు మా ప్రతి అవసరత తీర్చిన్నావు కనుక నీకు వందనాలని చెప్పేసి దేవునికి స్తుతియాగము చెల్లించుకో, అంతే తప్ప ఏడుస్తావు ఎందుకమ్మా, నువ్వు వేదన పడతావు ఎందుకమ్మా అని చెప్పేసి నేను ఆమెను గద్దిస్తూ వచ్చినా, నేను కోపడుతూ వచ్చినా. ఈ రోజున కూడా నేను మీతో చెప్తున్నాను స్నేహితులారా, మన దేవుడు మంచి దేవుడు. నేను నేర్పించే విధానం ఏమంటానంటే, మనం అడిగితే ఇచ్చే దేవుడు కాడు నేను చెప్తున్న దేవుడు, మనం అడగకుండానే మనకు అవసరతలన్నీ తీర్చే దేవుడు నేను చెప్తున్న దేవుడు. నాకు తీర్చాడు, నాకు తీరుస్తూనే ఉన్నాడు. ప్రతి నెల నేను బిల్లు కట్టుకోవడానికి దేవుడు తన కృప నాకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఏ నెలకు ఆ నెల టీవీ ఛానల్స్కి నేను కట్టగలుగుతున్నా, ఏ నెలకు ఆ నెల ఈఎంఐ నేను కట్టగలుగుతున్నా, ప్రతి నెల నా అవసరత తీరుస్తున్నాడు. ఇంట్లో మేము భోజనం చేయగలుగుతున్నాం, 10 మందికి మేము భోజనం పెట్టగలుగుతున్నాం కూడా. ఇది నా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత. కానీ మానవ మాత్రమైనటువంటి మనం ఏం చేస్తామనంటే, దేవుడు మనకి ఇవ్వాలి అని అడుగుతూ ఏడుస్తూ కూర్చుంటాం. అరే నాకు అదే నచ్చనటువంటిదండి, ఏడుస్తూ కూర్చుంటాం. తెల్లవారుజామున మాకు ప్రార్థన జరుగుతుంటుంది, దాదాపు 25 సంవత్సరాలు పైబడి అండి. ప్రతిరోజు వేకువజామున 5 గంటల నుంచి 5:30-6 గంటల వరకు దేవుని యొక్క సన్నిధానంలో మేము గడుపుతూ ఉంటాం. ఆలయానికి ప్రజలు వస్తూ ఉంటారు, బిడ్డలు వస్తూ ఉంటారు, సంఘ బిడ్డలు. తొలి దినాలలో తెల్లవారుజామున వచ్చినప్పుడు ఏడుస్తుండేవారు ప్రార్థన చేసుకోవడానికి, ఏడుస్తూ ప్రార్థన చేసేటువంటి వారు. మొన్న ఈ మధ్యలో రీసెంట్గా ఆ తల్లిగారిని, అప్పటి రోజుల్లో కన్నీరు పెట్టి ఏడ్చి ప్రార్థన చేసేటువంటి ఒక తల్లిగారితో మాట్లాడుతూ, అమ్మ నువ్వు ప్రారంభ ప్రార్థన చేయమ్మా అన్నాను. అబ్బా నిజంగా ఒక అమాయకురాలు, విద్యలేని పామర్రాలండి ఆమె. నిజానికి అసలు ఏమి చదువు అనేటువంటిది చాలన్నటువంటి ఆమె. కానీ ఆమెను ప్రార్థన చేయమన్నప్పుడు ఇవిడ చేయగలదా అని ఒక ప్రక్కన అనుకుంటూనే చెప్పాను కదా, చేయలేమ్మా పర్లేదు అని చెప్పేసి చెప్పాను నేను. అప్పుడు ఆమె చేసిందండి విశ్వాసముతో కూడినటువంటి ఒక ప్రార్థన. దేవా నువ్వు మా కొరకు అన్ని ఇచ్చి ఉన్నావు, నువ్వు మా కొరకు చేసి ఉన్నావు, మాకు నువ్వు తోడుగా ఉండి ఉన్నావు, మా అక్కర్లు తీర్చి ఉన్నావు, మా కన్నీరు తుడిచి ఉన్నావు. ఇది తను చేస్తున్న ప్రార్థన. అరే విద్య లేని పామర్రాలండి ఆమె చేస్తున్నటువంటి ప్రార్థన ఉన్నప్పుడు నేను అనుకున్న, ప్రభువా ఇంతకాలముగా ఈ బిడ్డలకు నేను నేర్పిస్తున్నటువంటిది వృధా కాలేదు నాయనా. ఒక అమాయకురాలు, విద్యలేని పామర్రాలు ఇంత చక్కగా ప్రార్థన చేయగలిగింది అని అంటే, అనేక మంది యొక్క సంఘంలో మంచి విశ్వాస వీరులుగా నువ్వు చేసావు, నీకు వందనాలు. ఇప్పుడు ఏడవట్లే, ఇప్పుడు తెల్లవారుజాము ప్రార్థనకు వస్తే మేము ఏడవట్లే, అక్కడ ఏడ్చి గగ్గోలు పెట్టి మేము అడుక్కోవట్లే. తెలియని వాళ్ళు ఊరికే ఏడుస్తూ కూర్చుంటారు. కొంతమంది నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడుగుతున్నటువంటి వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు. నేను తిడతా, అరే ఏడవకమ్మా ఎందుకు ఏడుస్తావు,
ఏడిచినంత మాత్రం ఏమైనా వస్తుందా? నువ్వు చింతించినంత మాత్రం నువ్వు మూరుడు ఎక్కువ చేసుకోగలవా? చింతించినంత మాత్రం నీకున్న సమస్యలు మూరుడు తక్కువ చేసుకోగలవా? ఎందుకు ఏడుస్తూ కూర్చుంటావు అలాగా? ఎందుకు చింతిస్తూ కూర్చుంటావు? ఈరోజు కూడా నేను చెప్తున్నా, హై ఫ్రెండ్స్, నేను ఇలా మాట్లాడుతుంటుండగా ఒక కుటుంబం, ఒక వ్యక్తి, బహుశా మీరు కూడా కన్నీటితో ఉండి ఉన్నారేమో కదా. ఈరోజు నీకున్నటువంటి ఒక అవసరత, నీకున్న ఆర్థిక ఇబ్బంది, అప్పు అయిపోయినటువంటి ఒక పరిస్థితి, బహుశా నీకున్న బలహీనత, ఇంటిలో ఉన్నటువంటి ఒక సమస్య, కుటుంబంలో ఎదురైనటువంటి ఒక పరిస్థితులు, భార్య భర్తల మధ్యలో మీకు ఎదురైనటువంటి ఒక సమస్యలు, ఆ మిస్అండర్స్టాండింగ్స్, అనుమానంతో కూడిన అపోహలతో కూడినటువంటి ఒక విషయాలు, బిడ్డల విషయంలో నెమ్మది లేక, బిడ్డలకు సరైనటువంటి ఒక భవిష్యత్తు లేక, బిడ్డలకు సరైనటువంటి ఒక జీవితం లేక, బహుశా ఈ దినాన్ని మీరు చాలా నలిగిపోతూ కన్నీటితో ఉండి ఉన్నారు కదా. ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు నేను చెప్తున్నా, నేను ప్రకటిస్తున్న దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు. నేను ప్రకటిస్తున్నటువంటి ఒక దేవుడు మిమ్మల్ని ప్రేమించిన దేవుడు. నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చినటువంటి ఒక దేవుడు. మొన్న మధ్యలో నేను ఒక ఆఫీస్కి ఎక్కడికో వెళ్ళినప్పుడు, క్రైస్తవ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, వాళ్ళ టేబుల్ మీద ఒక బుక్ చూశాను. ఆ బుక్ ఏముందనంటే ప్రార్థన వినిన దేవుడు అని చెప్పేసి అని అక్కడ రాయబడి ఉంది. అప్పుడు నేను వెంటనే ఆ బుక్ని అక్కడ ఉన్నటువంటి ఒక మేడం గారికి చూపిస్తూనే అన్నాను, అమ్మ, ఇది కేవలం ప్రార్థన వినిన దేవుడే అని మాత్రమే కాకూడదు. మనం ఇందులో నుంచి మనం పెట్టుకునేటప్పుడు ఏంటంటే, నేను చేయని ప్రార్థన వినిన దేవుడు అని పెట్టాలమ్మా. అదండి మన దేవుడు. మనం మొర్ర పెడితే నా మొర్ర విన్న దేవుడు పెద్ద గొప్ప సంగతి కాదు. నా ప్రార్థన విన్న దేవుడు అది పెద్ద గొప్ప సంగతి కాదు. కానీ మన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, లేక మనం పలుకుతున్నటువంటి, మనం విశ్వసిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన తండ్రి అయిన దేవుడు, ఆయన ఎలాంటి దేవుడనంటే, నేను చేయని ప్రార్థన, నేను ఇంకా చేయక ముందే ఆయన నా ప్రార్థన వినేశాడు, ఆయన నాకు జవాబును ఇచ్చేశారు. ఇది నేను పలుకుతున్న మాట, ఇది నా విశ్వాసం. ఈరోజు నీ చేతిలో డబ్బులు ఉన్నా లేకపోయినా ఐఎమ్ లీస్ట్ బాధాడు. ఈరోజు నాకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఐఎమ్ లీస్ట్ బాధాడు. ఈరోజు నాకు ఏదైనా వస్తువు ఉన్నా లేకపోయినా ఐఎమ్ లీస్ట్ బాధాడు. నాకు ఇల్లు ఉన్నా లేకపోయినా ఐఎమ్ లీస్ట్ బాధాడు. దీని గురించి నేను పెద్ద పట్టించుకుంటలే, వీటన్నిటి గురించి ఆలోచించట్లే. కానీ ఒక్కటి నేను చెప్తా, నా దేవుడు నా ప్రార్థన వినేశాడు. ఇవన్నీ అలా అడగాల్సిన పనే లేదు నాకు, వీటి గురించి ఆలోచించవలసిన పనే లేదు నాకు, వాటి గురించి ఏడవలసిన అవసరం అంతకంటే నాకు లేదన్నాను. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే తెలుసా అండి? చదువుదాం రండి. ఇశ్రాయేలీల గురించి సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటల్లో ఇలాగున వ్రాయబడుతున్నది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాట, వారి మధ్యనున్న మిశ్రత జనాంగం, వారి మధ్యనున్న మిశ్రత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు అని అంటూ వచ్చారు. 10వ వచనం, జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునద్ద వారు ఏడవగా మోషే వినెను అనేటువంటి ఒక మాట. వారు ఏడవగా, మాంసము కావాలి, మాంసము లేదు, పెట్ట మాంసం కావాలి అందులోకి. ఈ రోజుల్లో కూడా మనకి పెట్ట మాంసం అంటే చాలామందికి ఇష్టం. కానీ మన చట్ట ప్రకారంగా, మన దేశ చట్ట ప్రకారంగా పెట్టెలను వేటాడకూడదు. అలా వేటాడి కనుక ఒకవేళ పెట్ట మాంసం దొరికింది అన్నారంటే కనుక ఖచ్చితంగా పోలీసు వారు వచ్చి, అటవీ శాఖ వారు వచ్చి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. నాన్ బెయిలబుల్ వారెంట్తో, మళ్ళీ మామూలు కూడా కాదంటే కానీ బెయిల్ ఇచ్చేది కూడా లేదంట దానికి. అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. బట్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. ప్రజలకు కావాల్సింది ఏంటంటే మంచి పెట్ట మాంసం కావాలి, మంచి నాటుకోడి మాంసం కావాలి. నేను ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు అండి 10 రోజుల పాటు మాకు అక్కడ మాంసం అంటే ఉడకబెట్టిన మాంసమే దొరుకుతుంది. అన్ని మాంసాలు దొరుకుతాయిలేండి. బీఫ్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, ల్యాంబ్ అన్నట్టుగా ఉంటుంది, ఇలాగ నానా రకాలైనటువంటి ఫిష్ ఉంటుంది, తర్వాత ఇంకేవేవో రకాలుగా కూడా ఏవేవో మాంసాలు, టర్కీ ఇలాంటివన్నీ కూడా. కానీ మన వాళ్ళకి ఉడకబెట్టిన మాంసం ఇష్టం ఉండదు. అక్కడ ఉడకబెట్టినటువంటి రీతిగా తను రొట్టెలు ముంచుకొని, రొట్టెలతో కలుపుకొని మాంసం తినడానికి ఇది ఇష్టం ఉండదు. వీళ్ళు ఎంతసేపు ఏమంటారంటే, అయ్యా మాకు మంచి మసాలాతో నగనగనకలాడుతున్న నూనె పైకి తేలేటట్టుగా మాకు కొంచెం కూర వండి పెట్టించండి బాబు, మన కుక్కని ఎవరినైనా తీసుకొచ్చి మన ఇండియా నుంచి అని చెప్పేసి అని అంటారు. లేదురా బాబు అని అంట. తిరిగి బయలుదేరి వచ్చినప్పుడు చెప్తాను, నాయనా ఇక్కడ మనకి మంచి మాంసం దొరకలేదు కదా అని, లేక ఇక్కడ మీరు అనుకున్నటువంటి కూరలు, మసాలాతో కూడినటువంటి కూరలు దొరకలేదు కదా అని ఇంటికి వెళ్ళిన వెంటనే కనుక నాటుకోడి మాంసం తెచ్చుకొని అత్తంగా మంచిగా కారం వేసుకొని ఎర్రగా కనబడుతూ నూనె నెగనగలాడుతున్నట్టుగా పైకి తేలేటట్టుగా తిన్నారు, జాడించి కొట్టేది జాగ్రత్త అంట. ఎందుకనంటే ఈ 10 రోజులు మీరు లేత తిండి తిన్నారు. ఇక్కడ
మీ కడుపు అంతా కూడా ఈ లేత తిండికి అలవాటు పడిపోయింది. ఈ ఆకులు, క్యూకంబర్, సాలెడ్, లేకపోతే ఉడకబెట్టినటువంటి విషయం, కారం లేకుండా, ఉప్పు లేకుండా ఉండినటువంటివి, రొట్టెలు, వీటికి మీ కడుపు అలవాటు పడిపోయింది కనుక ఇంటికి వెళ్ళిన వెంటనే కనుక మీరు నాటుకోడి మాంసం తెచ్చుకొని మసాలా వేసుకొని తింటే కడుపు డిస్టర్బ్ అయిపోద్ది, జాగ్రత్త అని అంటారు. కానీ మనకు అదే కావాలి. ఈ మాంసాలు లేకపోయేసరికి మనం ఏడుస్తూ కూర్చుంటాం. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే ఏడిచారంట. అప్పుడు దాకా దేవుడు వాళ్ళకి మన్నా అనేటువంటి దానిని ఇస్తూ వచ్చినాడు. రోజు మన్నా తింటూ వచ్చినారు. వాళ్ళు బయటికి వెళ్ళటం, వాళ్ళు ఏరుకొని తెచ్చుకుంటాం అంతే. అది కూడా మళ్ళీ కొత్తిమీర గింజలా గుండినటువంటిదంట ఈ మన్నా అనేటువంటిది. ఒకనొక సమయంలో ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏడు మొహం పెట్టుకొని ఏడుస్తూ అంటారు కదా, ఈ మన్నా మాకు బోరు కొట్టింది, ఈ మన్నా మాకు రుచి లేకుండా అయిపోయింది, చవిసారములు లేని ఈ మన్నా మాకు వద్దన్నారు వాళ్ళు. చవిసారములు అంటే ఉప్పు కారం లేకుండా ఉండినటువంటి. స్నేహితులారా, నేను ఈ రోజున కూడా మీకు చెప్తున్నాను, నాకు హెచ్చరిక ఏమిటంటే, దయచేసి నేను చెప్తున్న మాట వినండి జాగ్రత్తగా. మరీ ఉప్పు కారాలు వేసుకొని ఎక్కువ తినొద్దు. అన్నం మన్నా పర్లేదు, కానీ అన్నం అంటే మనకు ఉన్నటువంటి యొక్క బియ్యం గింజలు, పచ్చి బియ్యం అనేటువంటిది, దాన్ని ఉడకబెట్టుకొని తినేటువంటి రీతిగా తిని తెల్లగా తయారు చేయబడినటువంటి యొక్క మసూరి గింజలా ఏమంటారు ఇలాంటివి కదా. సో అలాంటి రకమైనటువంటి యొక్క అన్నం తెచ్చుకొని వండుకొని ఎంత కుప్పేసుకొని తినడం జాగ్రత్త అండో నేను చెప్తున్నా. షుగర్కి అదే కారణం, మనకు నీరసాలు రావడానికి అదే కారణం, కాళ్ళు పీకడానికి అదే కారణం, కూర్చుంటే లేవలేమో, లిగిస్తే కూర్చోలేము ఈ ఆహారం వలన. కానీ దేవుడు వారికి ఏమిచ్చాడు? మన్నా అనేటువంటిది. మీరు గమనిస్తారండి, ఈ ఇశ్రాయేలు గురించి చెప్పబడినటువంటి ఒక మాట ఏంటంటే, 40 సంవత్సరముల పాటు వాళ్ళు అరణ్యములో నడుస్తూ వచ్చినారు. నిస్సత్తువ కలిగిన వాడు ఒక్కడు లేడంట. ఎందుకనంటే ఉప్పు కారం లేని, బీపీ షుగర్లో రానివ్వనటువంటి మన్నా వాళ్ళు తింటూ వచ్చినారు. ఈలోగా మిశ్రిత జనాంగాన్ని చూసి వీళ్ళు ఏడు మొఖం పెట్టుకుని ఉన్నారు. వీళ్ళు అంటారు కదా, మాకు మాంసం ఎవరు పెడతారు, మాకు అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దాసులు ఉన్నా కానీ మాకు చక్కని మాంసం దొరికేది, మంచి మంచి మాంసం కూరలు మేము తీసుకొని తింటుండే వాళ్ళం, ఇక్కడ మాకు మాంసం ఎవరు పెడతారంటే దేవుడు కోపం వచ్చింది. దేవుడు ఏమంటాడంటే, సముద్రం మీద గాలి వీచేశాడంట. గాలి వీసి చేసేసరికల్లా, ఇదే సంఖ్యాకాండము 11వ అధ్యాయము చూడండి, అక్కడ ఉన్నటువంటి మాటలు కనుక మనం చూస్తే 31వ వచనం దగ్గర నుంచి 31. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కన ఆ ప్రక్కన దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడచేసాను. అంటే దేవుడు కోపం ఏం చేశాడంటే, తినండి నా కొడకల్లారా, ఇదిగో తినండి అని చెప్పేసి అని ఆ పూరెలు తీసుకొచ్చి పడేసాడంట, వాళ్ళ దగ్గర పడేసాడంట. వాళ్ళు ఆ దినమంతయో, ఆ రాత్రంతయో, మరుసటి దినమంతయో లేచి ఆ పూరెలను కూర్చుకొని చూడండి. సి, పీపుల్ ఆర్ బిజీ విత్ గ్యాదరింగ్ ద మెటీరియల్, ద ఎర్త్లీ మెటీరియల్ థింగ్స్ అండి. భూ సంబంధమైనటువంటి ఆహారం కొరకు, భూ సంబంధమైనటువంటి మాంసము కొరకు, దాన్ని కూర్చుకుంటే కొరకు దినమంతా, రాత్రంతా, పగలంతా, మరుసటి రోజంతా. ఏమండి నేను అంటాను, మా వాళ్ళు కూడా నేను ఒకసారి గల్తిస్తూ ఉంటాను, ఆయన ప్రతి నెల ఆఖరి రోజు రాత్రి, ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో గడుపుదాం రండి. మన ఇంటికాడ మన పరుపుల మీద పడుకోవద్దు, మన ఇంటికాడ మన ఏసీలో మనం పడుకోవద్దు. నెలాఖరు తెల్లవారితే మళ్ళీ ఇంకో కొత్త నెల ఎదుర్కొన్నాం కనుక కుటుంబాల సమేతంగా వచ్చి 4 గంటల నుంచి మనం కొత్త నెల ఎదుర్కొనేటువంటి పని మనం చేస్తూ ఉంటాం కనుక దానికి బదులు గుడికొచ్చేసి 12 గంటలు 1 గంట వరకు, ఎంతసేపటి వరకు మన ప్రార్థనలు ఉంటూ, ఒకవేళ 1 గంట 2 దాటుతున్న టైంలో 1 గంట 2 గంటలు చిన్న కొనుగు తీసుకొని మళ్ళీ 4 గంటలకు మనం అందరం పాటలు పాడుకొని దేవుని స్తుతించుకుంటూ లేచి ఆరాధించుకునేటువంటి రీతిగా మనం సాగిపోదాం రండి అంటే, అబ్బే రారే. కొంతమంది అంటే మాకు చాలామంది వస్తారులేండి. కొంతమంది అంటున్నానని మరి 3-4 రావటం కాదు, మాకు ఒక 60 మంది పైబడే వస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి 100 మంది వరకు వస్తూ ఉంటారు. కాకపోతే నా బాధ ఏంటంటే, ఇంకా ఉన్న సంఘస్థులు వచ్చేయాలని, ఇంకా అనేక మంది వచ్చేయాలని, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ వచ్చేసి ఒక రాత్రంతా దేవుని యొక్క సన్నిధిలో గడిపేయాలని ఆ ఆశతో నేను వాళ్ళని కోపడుతూ ఉంటాను. కానీ ఈ రోజుల్లో చాలామంది ప్రజలు మేము చేస్తున్నామంటే, దేవుని యొక్క సన్నిధికి రావట్లేదు, దేవుని సన్నిధిని వెతకట్లేదు. ఆదివారం నాడు కొంచెం ఎక్కువసేపు ప్రార్థన ఉంటే లేచి వెళ్ళిపోతాం, డిస్టర్బెన్స్ అయిపోయి. ఒక్కొక్కసారి శుక్రవారం ఉపవాస ప్రార్థన కొంచెం ఎక్కువసేపు గడిపితే పాదిరి గారి మీద రొసరొసలాడుకొని బైబిల్ నెత్తి మీద పెట్టుకొని బైబిల్ భోజనం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఆశీర్వాదం వరకు కూడా ఉండలేకపోతూ ఉంటాం. మనం అక్కడ కూర్చో, అదే ఒకవేళ ఒక పని చేసుకోవడానికి ఆదివారం నాడు కూడా ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు, ఆదివారం నాడు కూడా ఏదైనా పని చేసుకోవడానికి వెళుతూ ఉంటారు, ఓవర్ డ్యూటీలు చేసుకుంటూ ఉంటారు, పగలనక రాత్రనక కష్టపడి పని చేస్తుంటారు, వారం అంతా పని చేసుకుంటూనే ఉంటారు. ఆదివారం నాడు ఇక విరామం లేకుండా, ఖాళీ లేక, అయ్యా మేము రాలేకపోతున్నాం అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధికి రాకుండా మానేస్తుంటారు. అదే జరిగింది ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వాళ్ళు.
వాళ్ళకి అక్కడ పూర్రెలు పడితే మోకాళ్ళ లోతు పూర్రెలు దేవుడు పడేసాడంట వాళ్ళ దగ్గర. తినండ్రా అని చెప్పేసి ఆయన పడేస్తే దానిని ఏరుకోవడానికి దివారాత్రం అనగా పగలంతా ఏరుకున్నారు, రాత్రంతా ఏరుకున్నారు, మరుసటి దినమంతా లేచి ఏరుకున్నారు. తర్వాత వారు తమ కొరకు పాళెంలో చుట్టూ వాటిని పరిచిరి. 33వ వచనం, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించాను. అయ్యో ఎంత విచారం. ఈ రోజున కూడా నేను చెప్తున్నా స్నేహితులారా, ప్లీజ్ అండి, చేతులు జోడించి నేను మీకు నమస్కరించి చెప్పుకునేటువంటి ఒక మాట ఏంటంటే, భూ సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడకండి, ఏలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకండి. మాంసం కావాలా ఇస్తాడు నా దేవుడు, అడుక్కోనక్కర్లే. మనం ఆహారం కావాలా ఇస్తున్నాడు నా దేవుడు, ఇచ్చి ఉన్నాడు నా దేవుడు, అడుక్కోవాల్సిన పని లేదండి. ఈ రోజున మనం కలిగిన దాంతో తిందామండి. ఈ రోజున మన వాళ్ళు కూడా ఏమైపోయారంటే, మన తెలుగు ప్రజలు కూడా చాలామంది అప్పు చేసి పప్పు గూడు అంటారు చూసారా, అప్పు చేసి పప్పు గూడు అంటే ఇంటి పక్కన వాళ్ళ దగ్గర నుంచి అప్పు చేసి మనం తీసుకొచ్చి ఇక్కడ ఏదో పెద్ద బిర్యానీ వండేసుకోవాలి, ఏదో పెద్ద కార్యక్రమం పెట్టేసుకోవాలి, అప్పుల మీద అప్పులు మనం చేసేయాలి. ఆ తర్వాత మళ్ళీ మాలాంటి పాద్రి గారికి ఫోన్ చేసి, అయ్యా మా అప్పు తీరాలని ప్రార్థన చేయండి అయ్యా, నాకు డబ్బులు సరిపోవట్లేదు, మా జీతం సరిపోవట్లేదు, పెద్ద జీతం రావాలని ప్రార్థన చేయండి అయ్యా. ఒక్కొక్కసారి మన వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మాకు డబ్బులు లేవండి, మా ఇల్లు అమ్ముడుపోవాలని ప్రార్థన చేయండి అయ్యా, మాకు డబ్బులు ఏదైనా వచ్చేయాలని ప్రార్థన చేయండి అయ్యా. ఈ రకంగా ఏడు మొక్కలు పెట్టుకొని ఏడుస్తుంటారు. నా దేవుడు తిడుతున్నాడు, కోప్పడుతున్నాడు. నీకు మాంసం కావాలరా, మీకు ఇస్తాను తీసుకోండి, కానీ మీరు ఆశించినప్పటికీ అది మీ ఆశకు తగినటువంటి రీతిగా మీకు ప్రయోజనకరం కావట్లే. ఆ మాంసం ఇంకను మీ పండ్ల సందుల్లో ఉంటాడు కానీ, ఆ మాంసం ఇంకా తింటూ ఉంటాడు కానీ, ఒక తెగులు చేత దేవుడు వారి మీద కోపం రగులు కొనేసరికల్లా వాళ్ళు ఆ తెగులతో చచ్చిపోయారంట. అయ్యో ఎంత విచారం. హై ఫ్రెండ్స్, ఏలోకి సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రాకులాడకండి. ఏదో ఒక రోజు మనం అందరం చచ్చిపోతామర్రా, ఏదో ఒక రోజు మనుషులందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదర్రా. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఇంకా 90 సంవత్సరాలు, ఇంకా దేవుని యొక్క కృప ఉంటే పోనీ 100 సంవత్సరాలు. ఈలోగా ప్రభు రాకడ జరగకపోతే ఈ 100 సంవత్సరాలకైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు కదా. ఈలోగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవసారి మరలా ఈ భూమి మీదకి వచ్చేస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు మనం ఉగ్రతలోనికి వెళ్లకుండా ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి వస్తున్నారు. కొంతమంది తెలియక ఆ యేసు ప్రభు రెండవ రాకడంటే వీళ్ళందరినీ అగ్నిగొండలో పడేయడానికి వస్తున్నారు అని అనుకుంటున్నారు, వీళ్ళందరినీ నరకంలో పడేయడానికి వస్తున్నారని చెప్పేసి అనుకున్నారు. యేసు రెండవ రాకడలో నేనే దేవుడిని అని చెప్పేసి వచ్చినప్పుడు వీళ్ళందరినీ నరకంలో పడేయటం ఇదేమన్నా దేవుడిది, ఇదేమన్నా దేవుడు అని చెప్పేసి అనుకుని యేసు ప్రభుని గురించి వేరేగా అభిప్రాయపడుతున్నటువంటి వాళ్ళు, అపార్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా యేసయ్య రెండవసారి వచ్చేటువంటిది ఎందుకు అని అంటే, ఉగ్రత పాలు కానివ్వకుండా మనమందరం కూడా యేసుతో ఉండడానికి అన్నటువంటి రీతిగా, ప్రభువుతో మనం ఉండడానికి అనేటువంటి రీతిగా, ప్రభు దగ్గర ప్రభు సాన్నిధ్యంలో మనం ఉండడానికి, అది స్వర్గం అండి. అట్టి స్వర్గంలో ఉండడానికి తీసుకొని వెళ్ళడానికి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఏమంటాడంటే, మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఏంటో అనేకమైనటువంటి నివాసములు కలవు, లేని ఏళ్ళ నేను మీతో చెప్తాను. నేను వెళ్ళి నా తండ్రి ఏంటో నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళుతున్నా. నేను వెళ్ళి స్థలం సిద్ధపరచిన ఏళ్ళ నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఇది నా ప్రభు చెప్తున్నటువంటి మాట. ఆయన యొద్ద ఉండడానికి, అంతే తప్ప ఉగ్రత పాలవడానికి కాదు. నా ప్రియ స్నేహితులారా, మిమ్మల్ని అగ్నిగుండంలో పడేయడానికి కాదు. అగ్నిగుండం ఎవరి కొరకనంటే అపవాదికిని వాని దూతల కొరకుని ఏర్పాటు చేయబడినటువంటి అగ్నిగుండం. బట్ విచారం ఏంటంటే, ఒకవేళ ఎవరైతే ఇలాగున్న దేవునిని సేవించడానికి బదులుగా, దేవునిని ప్రేమించడానికి బదులుగా, సృష్టికర్తను పూజించడానికి బదులుగా, దేవుని యొక్క మాట విని లోబడడానికి బదులుగా, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని ఆశ్రయించడానికి బదులుగా, క్రీస్తు ప్రభుని ముద్దు పెట్టుకునడానికి బదులుగా, అవిధేయత కలిగినటువంటి వారమై, సృష్టాన్ని పూజించినటువంటి వారమై, తిండి కొరకే మనం ప్రాకులాడుతూ ఎంతసేపు దేవుడా నా అక్కలు తీర్చినైనా, దేవుడా నాకు తిండెట్నైనా, దేవుడా నా అప్పులు తీర్చినైనా, దేవుడా నా జబ్బులు తీర్చినైనా అని చెప్పేసి అని దీనికోసమే మనం ప్రాకులాడుతుంటే, అలాంటి వాళ్ళ మీద దేవుని యొక్క కోపమే రగులుకుంటుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. బట్ ఈ రోజుని నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, ఈలోక సంబంధమైన తిండి గురించి మనం పెద్దగా పట్టించుకోవద్దు. నా దేవుడు ఇస్తున్నాడు, నా దేవుడు ఇచ్చాడు, నాకు ఇస్తున్నాడు, నాకు ఆహారం పెడుతున్నాడు, నేను 10 మందికి ఆహారం పెట్టేటట్టు చేస్తున్నాడు. ఆయన ఇవ్వగలడు, ఇచ్చి ఉన్నాడు, అడగకుండా కూడా ఇవ్వగలడండి. ఆయన బండలో నుంచి నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు మనకి నీళ్ళు ఇవ్వడా, జీవజలాన్ని ఇస్తున్నాడు.
మన్నా అనేటువంటి ఆహారాన్ని, దేవదూతలు తినే ఆహారం వంటి ఆహారాన్ని ఇచ్చినటువంటి దేవుడు, మన అవసరతలు మన ఆహారాన్ని, మనకు కావాల్సిన ఆహారాన్ని ఇచ్చినటువంటి ఒక దేవుడు నా దేవుడు. పూర్యాళ్లను అండి, నేను ఐగుప్తు దేశంలో నేను తిరుగుతూ ఉంటాను, బస్సులో నేను వెళ్తూ ఉంటాను. 2 దినములు ప్రయాణం చేస్తాం మేము బస్సులో, సాధారణంగా 2 పగళ్ళు ప్రయాణం చేస్తాం. ఈ 2 పగళ్ళు నేను ఎడారిలో మనం తీసుకుని వెళ్తుంటా, సీనాయి డిజర్ట్లో నేను తీసుకుని వెళ్తుంటా. తిరిగి మళ్ళీ కైరోకి వెళ్ళేటంత వరకు మాకు ఎడారే కనబడుతుంటుంది. ఒక్క చోట నీళ్లు చుక్కలు కనబడవు. ఈ మధ్య ఏదో కాలం మారింది కనుక ఓ చిన్న చుక్క ఏదో వర్షం వచ్చిందని గడిచిన ఫిబ్రవరిలో మార్చిలో నేను వెళ్ళినప్పుడు అక్కడక్కడ కొంచెం నీళ్ళు కనబడినట్టుగా కనబడింది తప్ప, లేకపోతే అసలు నీళ్లు చుక్క అనేది కనబడదు ఆ ఎడారిలోని. ఒక్క పచ్చని చెట్టు కనబడదు. మేము ప్రయాణం చేసిన 2 దినములంతా, పగల దినములంతా ప్రయాణంలో కూడా ఒక్క చోట ఒక్క పెట్ట మాకు ఎగురుతున్నట్టుగా కనబడదు, ఒక్క పెట్ట. అలాంటప్పుడు 6 లక్షల మంది ప్రజలు మోకాళ్ళ లోతుగా వాళ్ళకి పూరేళ్ళైనటువంటివి దేవుడు రప్పించి పెట్టాడంటే దేవునికి ఏమన్నా అసాధ్యమా చెప్పండి? మనకు భోజనం పెట్టడం, మనకు ఆహారం పెట్టడం అసాధ్యమా? మరి ఎందుకు ఏడుస్తూ కూర్చుంటారు? ఏడవద్దమ్మా, దేవుని స్తుతించండి. ప్రతి విషయంలో దేవుని సేవించండి. దేవుడు మీ ప్రతి అవసరత తీర్చినాడు. మీ ఆహారం విషయంలో, మీకు కావలసిన ద్రవ్యం విషయంలో, మీ యొక్క పనిపాట్ల విషయంలో, మీ బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో, మీ కుటుంబ విషయంలో దేవుడు ఆల్రెడీ జవాబు ఇచ్చి ఉన్నారు. సో మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని స్తుతించుకుంటూ ఆయన యొక్క రాజ్యం కొరకు మనం కనిపెట్టుకుందాం. అంతే తప్పండి మనం ఏడుపు ముఖం పెట్టుకొని ఏడుస్తూ ఇశ్రాయేలీయులలాగా మనం కూడా ఏడుస్తూ మాకెవరు మాంసం పెడతారు, మాకెవరు డబ్బులు ఇస్తారు, మాకెవరు ఉద్యోగం ఇస్తారు, మాకెవరు జబ్బులు నయం చేస్తారు, మాకెవరు మేలు చేస్తారు, అయ్యో పాస్టర్ గారు మా కోసం ప్రాణం చేయడు పాస్టర్, ఏడుపొద్దు. అలా ఏడ్చే వాళ్ళ మీద దేవుని యొక్క కోపం రగులుకుంటుంది. కానీ ఈరోజు మీరు, ఈరోజు నేను, మనం అందరం దేవుని స్తుతించుకుందాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమేనైనా మాకు అవసరతలు ఉన్నాయి, కాదనట్లేదు. మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు లోట్లు ఉన్నాయి, మాకు కావలసిన విషయాలు ఉన్నాయి. ఈ లోకంలో మా ప్రభువా మేము పొందుకొనవలసినటువంటి విషయాలు ఉన్నాయి. కానీ ఈరోజు నీ ఇశ్రాయేలీయులుగా మేము ఏడుపు మొక్క పెట్టుకొని మేము ఏడవం నాయన. నేను నేర్పిస్తున్న ప్రకారంగా ఈ నా బిడ్డలు, మా ప్రభా, నా సోదరులు, నా స్నేహితులు, నా కుటుంబం, మా ప్రభా, వీరు నిన్ను స్తుతిస్తూ ఉంటాడుగా బండలో నుంచి నీళ్లు ఇచ్చినట్టుగా వీరికి ఆశ్చర్యమైన రీతిగా నువ్వు నీళ్లను సమృద్ధిగా ఇస్తున్నందుకు నీకు వందనాలు. మన్నా కురిపించినట్టుగా వీరికి పరలోకపు ఆహారాన్ని నువ్వు వీరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. పూరేళ్ళు మోకాళ్ళ లోతు వారి దగ్గరికి పడవేసినట్లుగానే వీరికి కావాల్సిన ప్రతిదీ నువ్వు ఇస్తున్నందుకు నీకు వందనాలు. వీఆర్ లీస్ట్ బాధన్ డాడీ నాయన. ఎదుగు డబ్బులు ఒకవేళ అప్పుల్లో ఉన్నారేమోనైనా, అప్పు చేసినందుకు క్షమించండి. ఇక మీదట మరలా అప్పు కొరకు వెళ్ళకూడదునైనా. కానీ ఈలోగా మీరే మా అవసరతలు అన్నీ తీర్చిన దేవుడవు, తీరుస్తావు కాదు, నీ మహిమ ఐశ్వర్యంలో మా ప్రతి అవసరత తీర్చిన దేవుడవు గనక నీ కోటి స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. కోటి స్తుతులే మేము చెల్లించుకుంటున్నాం నాయన. నిన్ను స్తుతిస్తూ ఉంటాడుగా నీ రాకడ జరిగినప్పుడు నీ రాజ్యంలోనికి వచ్చే భాగ్యం మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఉగ్రత మా మీద వండుకుంటున్నట్లుగా నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మా మీద ఉన్న ఉగ్రత తీసివేసినందుకు నీకు వందనాలు. యేసుక్రీస్తు మహిమలో మా ప్రతి అవసరత తీర్చినందుకు నీకు వందనాలు. నీ రాజ్య వారసులనుగా చేసినందుకు నీకు వందనాలు. యేసు నామములో నేను పలుకుతున్నా. ఇక మీదట వీరు ఏ విషయంలో కూడా ఏడవకూడదునైనా, ఏడుపుతో వీరు ఉండకూడదునైనా. నిన్ను స్తుతించుకుంటూ సంతోషంగా వారండి. ఉగ్రత పాలు కాకుండా నీ రాజ్య వారసులుగా జీవించినట్లు నీ కృప దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు, మన యొక్క కుటుంబములకును నిత్యము తోడయండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ప్రభు మీకు తోడై ఉన్నారు. ఆయన మీ ప్రతి అవసరత తీర్చి ఉన్నారు, తీరుస్తారు కాదు. ఇక మీదట ఎప్పుడు దేవునికి ప్రార్థన చేసిన తీర్చండి అని అడుక్కోవద్దు, ఏడవద్దు ఏమాత్రం కూడా. ఏ విషయంలోనైనా మీరు చేయాల్సిన పని ఏంటంటే, దేవానికి స్తోత్రం, నా ప్రతి అవసరత తీర్చారు, నా అక్కర్లన్నీ తీర్చారు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు, నా విషయంలో అన్ని విషయాలు మీరు కార్యం చేశారు కనుక నీకు కోటి స్తోత్రం అని చెప్పుకోండి. ఆయన ఆల్రెడీ ఇచ్చేశాడు స్నేహితులరా. యేసు క్రీస్తునందు ఆయన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత తీర్చేశారు కనుక ఆయన యొక్క రాజ్య వారసులుగా మన జీవితం. ఉగ్రత మీ మీద ఉండకూడదు, మనం ఏడ్చే వారంగా ఉండకూడదు. ఆ ఏడుపు వలన దేవుని యొక్క కోపము మన మీద రగులు కొనకూడదు. మనం దేవుని బిడ్డలంగా ఆ దేవుని యొక్క రాజ్య వారసులంగా మనం జీవించినట్లు, ఆయన రెండవ రాకడలో ఆయన రాజ్యంలోనికి వెళ్ళే వారంగా ఉండినట్లు ఆ దేవుడు మిమ్మల్ని, నన్ను, అందరిని కూడా కాపాడుచున్నందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఒకవేళ ఈ విషయంలో మీరు ఏదైనా మేలులు పొందుకొని నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా,
ఈ సత్య సువార్త, సామల్కోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళా నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ కూడా మనల్ని ఆ యొక్క ఉగ్రతలోంచి తప్పిస్తూ మన ప్రతి అవసరత అడగకుండానే తీర్చిన ఆ దేవాతి దేవుని చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.